నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో అరాట్టై కొత్తది అరాట్టై యాప్ ఒకటి వచ్చింది వాట్సాప్కి పోటీగా. అది ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్తున్నాం. ఈ అరాట్టై ఏంటిది, ఆ యాప్ ఏంటి, వాట్సాప్కి ఎందుకు పోటీ వచ్చిందో ఇవన్నీ చూద్దాం. ఈ అరాట్టై ఏదైతే ఉందో మన ఇండియాది, ఈ యాప్ ఏదైతే అనౌన్స్ చేయడం జరిగిందో ఒక 3 రోజుల్లోనే 3,000 నుంచి 3.5 లక్షలకి కనెక్షన్లు అంటే డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు అయినారు అనేది ఈ వీడియో యొక్క సారాంశం. రాబోయే రోజుల్లో ఇంకా తెలిసిన కొద్దీ ఎంతమంది డౌన్లోడ్ చేస్తారు, ఏం చేస్తారు అనేది చూద్దాం. వాట్సాప్ తెలియని వాళ్ళు లేరు, అందరికీ తెలుసు, విలేజ్లో కానీ ఎక్కడైనా సరే. ఈ అరాట్టై యాప్ ఏంటంటే వాట్సాప్కి కాంపిటీటర్. అయితే ఈ క్లౌడ్ ఆధారిత సర్వీసులు ఏవైతే అందిస్తాయో మన స్వదేశీ ప్లాట్ఫామ్ జోహో తీసుకొచ్చింది అనమాట. ఇది ఎవరు తీసుకొచ్చారు? మన ఇండియా వాళ్ళు, జోహో వాళ్ళు మన ఈ స్వదేశీ ప్లాట్ఫామ్ తీసుకొని రావడం జరిగింది. ఇది ఏదైతే ఉందో మనము ప్లేస్టోర్కి వెళ్ళి అరాట్టై డౌన్లోడ్ చేసుకోవాలి. కేవలం 3 రోజుల్లోనే రోజువారీ సైన్అప్ చేసేవాళ్ళు 3,000 నుంచి 3.5 లక్షలకు పెరిగాయని ఈ వీడియో యొక్క సారాంశం. అయితే దీనికి జోహో వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు ఎక్స్ వేదిగా దీన్ని పోస్ట్ చేయడం జరిగింది. 3 రోజుల్లో 100 రెట్ల వృద్ధిని సాధించామని చెప్పడం జరిగింది. కొందరు దీన్ని ఈ అరాట్టైని ఏమంటారు అంటే వాట్సాప్కి కాంపిటీటరు, ఇక వాట్సాప్ని మనం యూజ్ చేయకుండా అంటే దీన్నే వాడుకోవటం అన్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే దీంట్లో ఒక 5 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ 5 ముఖ్యమైన విషయాలు ఏంటిది అనేది మీకు చెప్తాం. అరాట్టై అంటే ఏంటంటే తమిళంలో మాట్లాడుకోవటం. అరాట్టై తమిళంలో ఏంటిదంటే మాట్లాడుకోవటం అన్నట్టు, వాట్సాప్లో మనం మాట్లాడుకోవటం అన్నట్టు. అయితే ఈ యాప్ని జోహో కార్పొరేషన్ వాళ్ళు 2021లోనే భారత్లో లాంచ్ చేయడం జరిగింది. అంటే మన ఇండియా వాళ్ళే లాంచ్ చేయడం జరిగింది 2021లో. అయితే ఇప్పుడు దాని యొక్క ఆదరణ బాగా రావడం జరిగింది. 1-to-1 అంటే ఇండివిజువల్ గ్రూప్ చాట్స్, వాయిస్ నోట్స్, ఫోటో, వీడియో షేరింగ్, స్టోరీసు, బ్రాడ్కాస్ట్ అవన్నీ కూడా ఛానల్స్ అన్నీ కూడా ఇందులో సదుపాయాలు ఉంటుంది. ఫస్ట్ ఒకటి. ఇక తర్వాత ఒక యాప్లోనే ఫీచర్స్ ఉంటాయి. టెక్స్ట్, మీడియా, ఫైల్ షేరింగు, ఆడియో, వీడియో కాల్స్, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్స్, డెస్క్టాప్ ఆండ్రాయిడ్, టీవీ ఇంటిగ్రేటెడ్తో కూడిన మల్టీ డివైజ్ సపోర్టు, స్టోరీసు, ఛానల్ క్రియేషను, వ్యాపారుల కోసం అంటే బిజినెస్ చేసే వాళ్ళ కోసం వాళ్ళకి బేసిక్ ఫీచర్స్ అన్నీ కూడా ఈ యాప్ ఇవ్వటం జరుగుతుంది, అందిస్తుంది అని చెప్పడం జరిగింది. ప్రైవసీకి ప్రాధాన్యం ఇవ్వడం ఈ యాప్ యొక్క ప్రధాన అంశం. వ్యక్తిగత డేటాని మానిటర్ చేయబోమని జోహో స్పష్టం చేయటం, ఇది ఒకటి. ఇక నెంబర్ 2, ఇది 3,000 నుంచి 3.5 లక్షల మంది డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. 2021లో ఈ యాప్ అందుబాటులో ఉన్నప్పటికీ ఈ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈ యాప్ను ప్రోత్సహిస్తూ ప్రజలు వాడాలని పిలుపునివ్వడంతో డౌన్లోడ్లు గణనీయంగా పెరిగాయి. దీంతో అరాట్టై ఆండ్రాయిడ్, యాపిల్ యాప్ స్టోర్లో కూడా నెట్వర్కింగ్ విభాగంలో నెంబర్ 1 స్థానంలో నిలిచింది. ఇది సోషల్ మీడియాలో ఈ యాప్పై చర్చలు పెరగటం జరిగింది. 3 రోజుల్లో 100 రెట్లు వృద్ధి సాధించడం జరిగింది. రోజు 3,000 నుంచి 3.5 లక్షల మంది సైన్అప్ చేస్తున్నారు. మరో 100 రెట్లు పెరుగుదల కోసం ఎమర్జెన్సీ బేసిస్లో సర్వర్లని పెంచుతున్నాము అని శ్రీధర్ వెంబు పేర్కొనడం జరిగింది. నెల ముందే అంటే వాస్తవానికి ఈ కంపెనీ అదనం ఫీచర్లో నవంబర్లో పెద్ద ఎత్తున రిలీజ్ చేసేందుకు నిర్ణయించింది. కానీ ఈ నెల ముందే అంటే ఇప్పుడు మనం సెప్టెంబర్ 29వ తారీఖు ఈ వీడియో చేసే టైంకి 30 అక్టోబరు అంటే నవంబర్లో రిలీజ్ చేద్దాం అనుకుర్రు. కానీ నెల ముందే యూజర్లు బాగా పెరిగిపోవడంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ విస్తరణపై కొంచెం జోహో అంటే ఒకటేసారి సర్వర్ మీద లోడ్ పడుతుంది. అందుకని జోహో టీము దాని మీద దృష్టి సారించడం జరిగింది. అంటే ఏమవుతుంది, నెల ముందు ఓపెన్ చేయటం వలన నవంబర్లో ఓపెన్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో లేట్ అవ్వటం వలన ఓటీపీ ఆలస్యం అవటం, కాంటాక్ట్ సింక్ సమస్యలు, కాల్ ఫెయిల్యూర్లు అవన్నీ కొన్ని యూజర్లు రిపోర్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని జోహో యాక్సెప్ట్ చేయడం జరిగింది, అంగీకరించడం, దీన్ని త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. అయితే వాట్సాప్కి ఇది పోటీ. ఈ భారత్లో మన వాట్సాప్ యూజర్లు 50 కోట్ల పైన ఉన్నారు. అయితే ఫ్యామిలీ చాట్స్ అనుకోండి, ఆఫీస్ వర్క్ అనుకోండి, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనుకోండి, అన్నిట్లోనూ ఈ వాట్సాప్ భాగమైపోయింది. ఈ నేపథ్యంలో అరాట్టైకి ఇది పెద్ద సవాల్గానే చెప్పాలి. ఎందుకు అంటే ఈ రెండిట్లో ప్రధాన తేడా ఏంటి అంటే ప్రస్తుతం అరాట్టైలో
కాల్స్ ఎన్క్రిప్టెడ్ అయినా చాట్స్ మాత్రం ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ కావట్లేవు. వాట్సాప్కి ఇది అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అయితే జోహో తన ప్రైవసీ ప్రామిస్ని త్వరగా అమలు చేస్తూ తన మౌలిక సదుపాయాలని విస్తరించుకుంటే ఇది వాట్సాప్కి గట్టి పోటీ ఇవ్వగలదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా ముందేంటిది సర్వర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత ఇప్పుడు మనం వాట్సాప్లో ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో వీళ్ళు కనుక చేసినట్లయితే ముందు ఇదైతే వాట్సాప్కి పోటీగా అరట్టై ఉండొచ్చు అనేది వాళ్ళ యొక్క అభిప్రాయం. ఇదంతా ఇన్ఫర్మేషన్ మాత్రమే. థ్యాంక్ యూ. సెలవు.